జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆనంద్ గారు, మా జడ్జిమెంట్కి ఇది ఖచ్చితంగా సవాలే. కో పార్టిసిపెంట్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమైనప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పునివ్వడమే న్యాయం. అసలిప్పుడు మేమీ ముగ్గుని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనేదే మాకు పెద్ద ప్రశ్న. మీరే ఏమంటారో చెప్పండి. మ్యామ్, మరోసారి కల్పించుకుని మాట్లాడుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి. వీళ్ళందరూ చైత్రతో కలిసి పోటీ పడిన వాళ్లే కదా? అవును. అయితే కో పార్టిసిపెంట్స్ అయిన వీళ్ళందరి అభిప్రాయాన్ని గౌరవించి మీ నిర్ణయాన్ని చెప్పండి. వీళ్లలో ఎంతమంది చైత్ర ముగ్గుని అర్హత లేని ముగ్గుగా భావిస్తున్నారో, ఎందరూ అందమైన ముగ్గుగా భావిస్తున్నారో మీరే తెలుసుకోండి. మామ్, ఏంటి మామ్ వీడా చిక్కుముడిని చిటికలో క్లియర్ చేసే లాజిక్ చెప్పాడా? బాబోయ్, వీడు మామూలుడు కాదు మా. ఓకే విరాజ్ గారు, మీరు చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. న్యాయం అనేది ఒకరి మనసులో మాటగా కాదు, అందరూ అంగీకరించిన తీర్పులా ఉండాలి. మీరే చెప్పండి, చైత్ర గారు వేసిన ముగ్గుని అర్హత లేని ముగ్గు అనుకుంటున్నారా? అర్హత గల ముగ్గు అనుకుంటున్న వాళ్ళు దయచేసి చేతులెత్తండి. కాదనుకున్న వాళ్ళు కామ్గానే ఉండండి. ఎవ్వరు ఎత్తరు మామ్. వీళ్ళేంటి ఈ రేంజ్లో డిస్కషన్ చేసుకుంటున్నారు? కాదని కామ్గా ఉండటానికి కూడా ఏంటంటే వీళ్ళకి నొప్పి. ఏంటి మీ డిస్కషన్? ఏంటి? తనకు గానీ సపోర్ట్ చేస్తే మీరు ఓడిపోతారని గుర్తుంచుకోండి. అమ్మా, నీ నిర్ణయాన్ని అందరి మీద రుద్దాలనుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తారు. మీ నిర్ణయం ఏదైనా త్వరగా చెప్పండి. ఏదైతే అదైంది. నేను ఒప్పుకుంటున్నాను. మా, ఇది మనకి బీభత్సమైన వెన్నుపోటు పొడిచింది మామ్. వాళ్ళ అక్కకి సపోర్ట్ చేస్తుంది. సో మెజారిటీ సభ్యులు చైత్ర ముగ్గును అర్హత ఉన్న అందమైన ముగ్గుగా పేర్కొన్నారు. కావున చైత్ర ముగ్గును మేం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈసారైనా వర్కౌట్ అవుతుందా? ఈసారి బాణం గురి తప్పే ప్రసక్తే లేదు మామ్. ఇంతకీ లిక్విడ్ ఖచ్చితంగా పనిచేస్తుందంటావా?
తీరా పోటీ స్టార్ట్ అయ్యే సమయానికి దీని పవర్ అయిపోయి హ్యాండ్ ఇవ్వదు కదా. అలాంటిది ఏమీ జరగదు మామ్. ఈ లిక్విడ్ ఒరిజినల్ యాసిడ్ పవర్ కన్నా 4 రెట్లు పవర్ఫుల్గా పనిచేస్తుంది. అలా అని యాసిడ్ లాగా కాల్చినట్టు మార్చదు. తాకిన శరీరం మీద భరించలేని మంట పుట్టిస్తుంది. ఆ మంట ఎలా ఉంటుంది అంటే తేలు ఒకచోట కాక ఒళ్ళంతా ఒకేసారి కుడితే ఎలా ఉంటుందో అంతకు రెట్టింపు మంటగా ఉంటుంది. నాన్న పృథ్వీ, నువ్వు బిల్డప్ ఇచ్చి చెప్తున్నావు కానీ ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి నేను ఆల్రెడీ లైట్గా టచ్ చేశాను. తేలు కాదు కదా, చీమ పాకుతున్నట్టు కూడా లేదేంటి? మామ్, ఎంతసేపు అయింది మామ్? జస్ట్ ఇందాకే. మామ్, నీకు నా మీదే డౌటా? నీ మీద డౌట్ కాదురా, మన టైం మీద నాకు డౌట్ ఉంది. దరిద్రం నెక్స్ట్ లెవెల్ అన్నంత బ్యాడ్గా మన టైం రన్ అవుతోంది. మామ్, మరి తెలిసి కూడా ఈ లిక్విడ్ ఎలా టచ్ చేసావు మామ్? పృథ్వీ, ఆ! మామ్, పృథ్వీ, నువ్వు చెప్పింది నిజమేనా? చాలా మంట పుడుతోంది. ఉఫ్, ఉఫ్, మంట! ఉఫ్, 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 ఓ! 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 చెప్పాను కదా మామ్, అది మండుతుందని. సరే మామ్, కాసేపు ఆగు, దీనికి మెడిసిన్ ఏమైనా ట్రై చేస్తాను. మామ్, ఏంటి సడన్ గా ఎక్స్ప్రెషన్ మార్చావు? చెయ్యి మండడం లేదా? మండుతుందిరా, కానీ దీన్ని బట్టి నెక్స్ట్ అక్కడ చైత్రకి జరగబోయేది ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే ఈ మంట కూడా నాకు మజాగానే ఉందిరా. ఇక అది అనుభవించే బాధని ఈ కంటితో చూస్తుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అని మనసంతా క్యూరియాసిటీతో ఎదురుచూస్తోందిరా. పృథ్వీ, ఈసారి మాత్రం మిస్ కావద్దు. చెప్పాను కదా మామ్, పానం గురి తప్పదు అని. కానీ నువ్వు ఏ డౌట్లో పెట్టుకొని ఈ కెమికల్లో చేతులు పెట్టద్దు మామ్, ప్లీజ్. కాసేపు దూరంగా ఉండు. కానిపో. వీటిని ఇప్పుడు చైత్ర కోసం ట్రేలో అమర్చిన చెరుగ్గొడల ప్లేస్లోకి మార్చాలి. అప్పుడుంటుంది అస్సలు సినిమా. నా భూతో చైత్రకి నువ్వు భవిష్యత్ ఆ రేంజ్ అన్నమాట. ఒకవేళ యునానిమస్గా గెలుపుని ప్రకటించినా కూడా కనీసం ఆ గెలుపుని కూడా స్వీకరించలేని గాఢాంధకారంగా ఉండబోతుంది ఆ చైత్ర పరిస్థితి. గడ చెరుకు గడ. పదము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.